నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవం. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ కార్మిక సంఘాల రాస్తారోకో. శాంతినికేతన్ విద్యా సంస్థలో నేడు ముందస్తు యోగా దినోత్సవం. సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్. పొగాకు రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఊదిబత్తిపై 60 రకాల సూక్ష్మ యోగాసనాలు. నంద్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ వ్యవస్థ రూపొందించిన విధానం, నాటి రాజులు రాజ్యాలు వారు ప్రవేశపెట్టిన భూశిస్తు సర్వేలు, నేడు రాష్ట్రంలో రెవెన్యూ విధానంలో చేపడుతున్న విప్లవాత్మకమైన మార్పులు, ప్రజలకు అందుబాటులో రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను ఆర్డీఓ వివరించారు. అనంతరం విశ్రాంత ఆర్డీఓను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నివాసయోగ్యమైనటువంటి భూమిగా మారింది. ఈ భూమి తర్వాత చాలా మంది అందరికీ తెలుసు, ఈ భూమి మీద ఎన్నో జంతువులు, చిన్న చిన్న సరీసృపాలు, ఇట్లా జంతువులన్నీ కూడా పుట్టి లాస్ట్కు చింపాంజీ, ఆ తర్వాత కోతి నుంచి మానవుడు ఉద్భవించినాడని డార్విన్ సిద్ధాంతం అనే దాన్ని మనం నమ్ముతున్నాం. ఆ మనిషి ఉద్భవించిన తర్వాత ఆది మానవునిగా శిలాయుగము, తర్వాత నవీన శిలాయుగము, రాతి యుగము ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మనిషి ఒక సంఘజీవి అయినప్పుడు తన యొక్క భద్రతా అవసరాలు, ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, తనకంటూ ఒక పరిధిని ఏర్పరచుకొని ఒక సమూహంగా జీవించినప్పుడు ఒక రాజు అనే సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని ఆ సమూహంలో బలమైన వ్యక్తి, తెలివైన వ్యక్తిని రాజుగా ఎన్నుకొని పరిపాలన అనేది మొదట చేపట్టినాడు. ఆ తర్వాత మనకు భారతదేశంలో మహా షోడశ జానపదాలు అనేవి ఏర్పడినాయి. అందులో మగధ అనేది అత్యున్నతమైనటువంటి రాజ్యంగా ఎదిగి మొదట మగధ సామ్రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి మనం భారతదేశం యొక్క చరిత్ర తీసుకుంటూ వస్తే మనకు రెవెన్యూ వ్యవస్థకు మొట్టమొదటిసారిగా ఆద్యుడిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి షేర్షా సూరి అనే మహారాజును చెప్పుకోవాల్సి వస్తుంది. షేర్షా సూరి అనేటువంటి మహారాజు మొట్టమొదటిసారిగా ఒక భూమికి హక్కు కల్పించే విధానాన్ని మొట్టమొదటిసారిగా అవలంబించారు. ప్రస్తుతం మనం ఏదైతే రూపాయిగా మన యొక్క నాణ్యాన్ని వాడుతున్నామో ఆ యొక్క అప్పుడు నాణాల చలామణి కోసం, రూపాయి లాంటి నాణాన్ని చలామణి కోసం మొదట ప్రయత్నించింది షేర్షా సూరి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మొఘల్ కాలంలో అక్బర్ కాలంలో వాళ్ళ యొక్క రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ అద్భుతంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ పైన పనిచేసి మొట్టమొదటిసారిగా సర్వే అనే పద్ధతిని సర్వే చేసి ఆ యొక్క భూమి యొక్క సారవంతాన్ని బట్టి శిస్తు నిర్ణయించాలా అని చెప్పి మొట్టమొదటిసారిగా తోడర్మల్ కాలంలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత మన కాలంలో ఈ యొక్క రాయలసీమ, దక్షిణ భారతదేశంలో కృష్ణదేవరాయల కాలంలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ సంస్కరణలో ఎక్కువ నీటిపారుదల కోసం చెరువులను కానీ కాలువలు కానీ తవ్వించడం అనేది కృష్ణదేవరాయల కాలంలో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ కాలం వచ్చినప్పటికీ ఏదైతే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు 1789 మూడో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత ఈ యొక్క దత్త మండలాలని బ్రిటిష్ వాళ్ళకి మన యొక్క హైదరాబాద్ నవాబు దత్త మండలాలుగా ఇవ్వడం జరిగింది. ఆ దత్త మండలాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం కోసం మొట్టమొదటిసారిగా మనకు పోలీసు ప్లస్ రెవెన్యూకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కలిపి కలెక్టర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 500 రూపాయల నోటు ఏదైతే సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫ్యూచర్స్తో డిజిటల్ పాస్ పుస్తకాలని విత్ డిజిటల్ సిగ్నేచర్స్తో సహా అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎంతో కంప్యూటరీకరణ జరిగినటువంటి అన్ని అత్యాధునికమైనటువంటి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కూడా ఈ యొక్క రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వాటి ప్రతులు కూడా అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే రెవెన్యూ రికార్డు అయినటువంటి 1B, అడంగల్, తర్వాత FMB, విలేజ్ మ్యాప్ ఏవైనా సరే అర్ధరాత్రి కూడా మీరు మీ సేవా సెంటర్ ఆపరేటర్ అందుబాటులో ఉంటే మీరు మీ యొక్క భూమి రికార్డులు కూడా పొందడానికి అవకాశం కల్పించిన ఏకైక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఈ రికార్డులన్నింటినీ కూడా ప్యూరిఫై చేశాం. ఇంకా
చాలా మటుకు అంటే రికార్డులు, రెవెన్యూలో రికార్డులు మొదట బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి ఎన్నో మాన్యువల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా వెబ్లాండ్ ద్వారా కంప్యూటరీకరించిన రికార్డుని రకరకాలుగా వాడుకోవడానికి అంటే 1B, అడంగలు, FMB ఇలాంటివి అన్ని కూడా ప్రింట్ తీసుకోవడానికి కూడా సాఫ్ట్వేర్లో అవకాశం కల్పించి వాటిని మెయింటెనెన్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండడమే కాకుండా డిజిటల్ నాలెడ్జ్తో ఇంత అత్యాధునికమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ని కలిగి ఉండి డాక్యుమెంట్స్ అందిస్తున్నటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది ఓన్లీ రెవెన్యూ శాఖే. ఏదైతే ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే స్ప్రెడ్ కాకోకుండా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోకుండా కూడా మనం చేసింది. అలాగే మైగ్రెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి లాక్డౌన్ విధిస్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకి రైలు ద్వారా పంపించడానికి, బస్సుల ద్వారా పంపించడానికి రెవెన్యూ శాఖ ఎంతో ప్రయత్నం చేసింది. సో అత్యవసర సమయాల్లో వరదలు కావచ్చు, కరువు కావచ్చు, లేదా లాక్డౌన్ వంటి కరోనా టైంలో కావచ్చు, ఏ పరిస్థితి వచ్చినా కూడా రెవెన్యూ ఉద్యోగి ముందుండి ప్రజలకు సేవను అందించడంలో చాలా ముందుంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఈ రెవెన్యూ డే సందర్భంగా మనం ఒక సంకల్పం చేసుకొని ఇంకా భవిష్యత్తులో ప్రజలందరికీ సేవ చేయడానికి మనం కృతనిశ్చయంతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ మెంబరు ల్యాండ్ మ్యాటర్స్ అంతా చూస్తాడు. సెకండ్ మెంబర్ ఏం చేస్తాడు? సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్సెస్ చూస్తాడు. థర్డ్ మెంబర్ ఏం చూస్తాడు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తాడు. ఫోర్త్ మెంబర్ ఏం చూస్తాడు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూస్తాడు. ఇట్లా ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్ అంటే ఎవరు చైర్మన్ కాదు, అందరు ఈక్వలే. ఏదైనా పెద్ద సబ్జెక్ట్ వచ్చినప్పుడు 5 మంది కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సిందే. ఏదైనా పెద్ద ఈవెన్ రెవెన్యూ మ్యాటర్లో కూడా సపోజ్ ఒక 50 ఎకరాలు మనం అలియనేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ 5 మంది కలిసి కూర్చోవాల్సిందే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. సో ఈ బోర్డు తయారు చేసిన స్టాండింగ్ ఆర్డర్స్ మీద మనం ఇప్పుడు కూడా నడుచుకుంటున్నాం. ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ, ఎందుకంటే మన చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇది మద్రాసు గవర్నమెంట్లో నుంచి వచ్చిన చట్టాలు ఉన్నప్పటికీ ఈ బోర్డు స్టాండింగ్ ఆర్డర్ ఇప్పుడు మనం ఏదైనా అలైనేషన్ పెట్టాలంటే బోర్డు BSOలో 24 అలైనేషన్ 24 ప్రొఫార్మా తీసుకురాకుండా అంటాం. మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ CITU, AITEC, IFTU కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్లో అరగంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి CITU మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ CITU, AITEC, IFTU కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్లో అరగంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి CITU అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, AITEC జిల్లా అధ్యక్షుడు రఘురామూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, IFTU నాయకులు చౌడ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఆపై 12 నుండి 14 గంటలు పనిచేయాలని నిర్ణయం కేబినెట్లో తీసుకోవడం సరైంది కాదని వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే కార్మికులను రోబోలుగా తయారు చేసే దుర్మార్గమైన విధానాలను మానుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ లక్షలాది మంది కార్మికులు రోడ్డెక్కి, వేలాది మంది కార్మికులు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో బలి కావడం జరిగింది. ఆ నెత్తుటి మరకల్లో నుంచి పుట్టినటువంటి ఎర్ర జెండా నాటి నుండి నేటి వరకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వము గత 11 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటలు, ఆ పైన 12, 14 గంటలు పనిచేసి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము. ప్రజలంతా, ముఖ్యంగా కార్మికులంతా కూడా 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటల పాటు నిద్రపోవాలి, 8 గంటల పాటు తన కుటుంబ అవసరాల కోసము చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 14 గంటలు, 15 గంటలు ఇష్టానుసారంగా చేయండి, అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి చెప్పడం అంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, అనారోగ్యాల పాలు చేయడమేనని, పెట్టుబడిదారుల లాభాల కోసం చేస్తున్నారు తప్ప ఇది ప్రజల శ్రేయస్సు కోసము, కార్మికుల సంక్షేమం కోసం కాదని చెప్పేసి CITUగా
వామపక్ష కార్మిక సంఘాలుగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకవైపు మహిళా ఓటు దండుకొని అధికారం చేపట్టిన తర్వాత మహిళలు రాత్రి వేళ పని చేయని చెప్పడం చాలా దుర్మార్గం. ఇప్పటికే పట్టమగలు మహిళా కార్మికులకు ఫలితం లేదు. మరి ఈ రోజు వేధింపులకు గురవుతారు. అలాంటప్పుడు రాత్రి వేళ మహిళా కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు? ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటియు, ఏఐటియు, సిఐఎఫ్టియు ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలో రస్తా నిర్వహించాం. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు. వాటిని రద్దు అని చెప్పి 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలా, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా మహిళలు రాత్రి 12 గంటల లోపు పని చెప్పడం ఇది ఏమైనా సమస్య కాదు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించని చెప్పి మహిళలకు రాత్రి వేళ డ్యూటీ చేయాలని చెప్పి ఈరోజు ఆదేశం. నంద్యాల పట్టణం శాంతినికేతన్ విద్యా సంస్థలో క్రీడా భారతి ఆధ్వర్యంలో పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ అధ్యక్షతన ముందస్తు యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్, మధు, తూము శివారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యోగా యొక్క విశిష్టతను డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్ విద్యార్థులకు వివరించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. శాంతినికేతన్ స్కూల్లో ఇన్ అడ్వాన్స్ యోగా డేని ఈరోజు నిర్వహిస్తున్నందుకు, ఈ రిస్క్ తీసుకునే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసినటువంటి సుధాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో ఎండను భరిస్తూ కూడా దీన్ని చేస్తున్నటువంటి చిన్నారులు, విద్యార్థులు, అలాగే రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి ప్రోత్సహించడం కోసం అభిరుచి మధుర గారు మరియు మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు కూడా వాళ్ళకి కూడా ఈ యోగా డే సందర్భంగా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అసలు యోగా అవసరం ఏంటి అన్నదాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, యోగా అనేది చాలా మందిలో తప్పుడు అభిప్రాయం ఏంటంటే వయసు మళ్ళిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి మాత్రమే యోగా అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ఎవరికైనా కావాల్సింది మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆలోచన కల్పించేటువంటి పద్ధతుల్లో ఉండాలి, అలాగే మీ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలి, ధైర్యాన్ని కల్పించే పద్ధతుల్లో ఉండాలి, సిన్సియారిటీని ఇచ్చేటువంటి పద్ధతులు కావాలి. ఇవన్నీ కూడా వయసు మళ్ళిన వాళ్ళకంటే కూడా చిన్నారులైనటువంటి మీకు అవసరం. సో యోగా చేయటం వల్ల చాలా రిలాక్సింగ్ మెథడ్స్ ఇందులో నేర్చుకోవటం జరుగుతుంది. సో టైర్డ్నెస్ అన్నటువంటిది మీకు కనపడదు, అలసట అన్నటువంటిది కనపడకుండా మీకు మళ్ళీ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని యోగా కల్పిస్తుంది. అట్లాగే యోగాలో ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ఏ పదార్థాలు అయితే తినకూడదు, ఏ పదార్థాలు అయితే తినాలో యోగా క్లియర్గా చెబుతుంది. వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీరు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ మైండ్ కూడా మెడిటేషన్ ఇట్లాంటివి చేయటం వల్ల మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. బాగా మిమ్మల్ని మీ మెమరీ పవర్, మైండ్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీరు మంచి మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మంచి నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మెమరీ స్పేస్ మీలో క్రియేట్ అవుతుంది. యోగా భూమి, ఆకాశము, నీరు, వాయువు ఇవన్నీ కూడా ఏ మతానికి సంబంధం లేదండి. మనం పీల్చుకున్నటువంటి వాయువు ద్వారా చాలా వరకు యోగాసనాలు జరుగుతాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో ఆ గాలికి ఎలాంటి మతం కానీ కులం కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఇది ఏ మతానికి ఎవరికి సంబంధించి కాదు, మానవుడికి ఇది అవసరం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో ఈ దృక్పథంలో ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ యోగా ద్వారా మనల్ని మనం రక్షించుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి మోడీజీ ద్వారా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటూ, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలి. కేవలం ఒక రోజుతో కాదు, ప్రతి అనునిత్యం కూడా ప్రతి ఇంట్లో యోగా, ప్రతి స్కూల్లో యోగా జరిగేటువంటి ప్రక్రియ
ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని శాంతినికేతన్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే అతిథులైనటువంటి అభిరుచి మధ్య గారికి, మిగతా పెద్దలందరికీ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యోగా అనేది మన భారతదేశం యొక్క వారసత్వ సంపద. దీన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి యోగా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కి మాత్రమే కాకుండా, ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా ఉన్నాయి. జిమ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, జాగింగ్కి వెళ్తారు, ఇంకా రకరకాలైనటువంటి జంబో డాన్స్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఫిజికల్ ఫిట్నెస్ పొందొచ్చు. కానీ యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ ని ఇచ్చేటువంటి ఏకైక ఇది మన యోగా. దీని ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సమాజానికి ఉపయోగపడేలా, సమాజం హితం కోరేలా, కోపం అనేది, అసూయ అనేది ఇలాంటివి పక్కన పెట్టి మనస్సుని, ఆత్మని సంతృప్తి పరిచేలా, మనసును ప్రశాంతంగా ఉంచేలా చేసేటువంటి కార్యక్రమం ఈ యోగా. ఈ యోగాంధ్ర కార్యక్రమం లేకపోతే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కాసేపు యోగా చేయడం కాకుండా మీ దైనందిన జీవితంలో ఒక ½ అన్ అవర్ యోగా కేటాయిస్తే అన్ని రకాలుగా అది మీకు హెల్ప్ అవుతుందని తెలియజేస్తూ, న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి. అన్నిట్లో ఎలాగైతే ఆధునికమైనటువంటి పోకడలు వచ్చినాయి, దీనికి తగ్గట్లు మన ట్రైనర్స్ కూడా ప్రస్తుతం పిల్లలు, యూత్ ఏదైతే లైక్ చేస్తారో దానికి తగ్గట్లు యోగాని కూడా కాస్త మౌల్డ్ చేసుకొని న్యూ ట్రెండ్స్కి అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ అవుతారని తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో మనతో పాటు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రుడు నిమ్మకాయల సుధాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరై దానికి ఇనిషియేటివ్ తీసుకొని చక్కగా నడిపిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. సిఆర్పి భవానీపై దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసి దాడి చేసి, అలాగే ఆర్పి షేక్ రెహంతాబీను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ మాబునిసాకు, మెప్మా సిఎంఎం శోభాకు, ఏపీ మెప్మా సిఆర్పి ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుజాత, హైమావతిలతో పాటు ఆర్పీలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రెహంతాబి, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 80 మంది సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుజాత, హైమావతిలు మాట్లాడుతూ 15వ వార్డులో విధులు నిర్వహిస్తున్న సిఆర్పి షేక్ రెహంతాబీని సిఓ లక్ష్మీ కుమారి 30,000 రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకుంటే ఆర్పీగా తొలగిస్తానని, ఎంత పని చేసినా 0% చూపిస్తానని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరు ఏమి చేయలేరని, శాలరీ కూడా రాకుండా నేను ఆపుతానని సిఓ లక్ష్మీ కుమారి బెదిరించడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఈ విషయంపై ఆర్పీలలో చర్చ జరుగుతుండగా 28వ వార్డులో విధులు నిర్వహిస్తున్న భవానీ అందరికీ తెలియజేసిందని, మాట్లాడిందని ఆఫీస్ దగ్గరికి వచ్చిన సందర్భంలో గొంతు పట్టుకొని మెడకు చున్నీని చుట్టి లాగి చెప్పలేని పదజాలంతో తిడుతూ వెంట్రుకలు పట్టుకొని చెంప మీద కొట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత చేతి వేలును విరవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనల వలన ఆర్పీలలో భయం నెలకొందని చెప్పారు. కావున ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 23వ తేదీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామని, ఆ తర్వాత విధులను బహిష్కరించి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికైనా సిఓ లక్ష్మీ కుమారిపై వెంటనే చర్యలు తీసుకొని సిఆర్పీలలో ఉన్న భయాన్ని పోగొట్టేలా చూడాలని కోరారు. ఆర్పీస్ ని మహిళలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయడంలో ఆర్పీస్ ముఖ్య పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి మెప్మా సెక్షన్ లో గొడవ జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చిన వెంటనే నేను సిఎంఎం గారిని కానీ అడగడం జరిగింది. ఏంటి ఇలా గొడవ జరిగిందని న్యూస్ లో వచ్చిందని అడగడం జరిగింది. కానీ నాకు ఈ విషయం తెలియదు మేడం అని చెప్పి సిఎంఎం గారు నాకు కానీ చెప్పడము, నేను వెంటనే ఏదైతే
గ్రూప్లలో వాట్సాప్ ద్వారా వచ్చాయో అవన్నీ సిఎంఎం గారికి కానీ పంపించడం జరిగింది. కాకపోతే గొడవ అనేది క్లియర్ అయ్యిందేమో, అందరు మహిళలే కదా కూర్చోబెట్టి సిఎంఎం గారు మాట్లాడారేమో అనుకున్నాము. కానీ ఆర్పీస్ అందరూ ఈరోజు మా దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఇక్కడ సిఓ కానీ సిఆర్పి కానీ ఎవరిది తప్పు ఉందని పూర్తి స్థాయిలో విచారించి బాధ్యతలను న్యాయం చేస్తూ ఎవరు అయితే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పై అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారించి దీనికి ఒక సమస్యను విచారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మెప్మా ఆఫీసు ముందు సిఆర్పీలందరం కూడా నిరసన తెలియజేసి అధికారి గారికి మెమోరాండం ఇచ్చినాం. ప్రధానంగా గత 4-5 రోజుల నుంచి కూడా సిఆర్పీలకు మెప్మా అధికారుల మీద ఎలాంటి విషయాలు జరిగినాయని నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలుసు. లక్ష్మీ కుమారి గారు అనేటువంటి ఆమె ఒక సిఆర్పిని బెదిరించే పద్ధతిలో నాకు డబ్బులు ఇవ్వాలా, ఇవ్వకుంటే నువ్వు పని చేయలేవు, నీ ఉద్యోగం తీసేస్తా అని చెప్పడమే కాకుండా ఇంకొక సిఆర్పి సపోర్ట్ చేసి ఆమె మీద దాడి చేసి ఆమె ఏళ్ళు ఇరిగిపోయే పద్ధతిలో ఇదే ఆఫీసులో ప్రవర్తించింది. కాబట్టి మేము మెప్మా ఆర్పీలు అందరం కూడా కోరేది ఆమె మీద వెంటనే చర్య తీసుకోవాలి. లేకుంటే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకుందాం. రేపు సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మీరు ఎవరైనా కానీ నా మీదకి వచ్చినారంటే ఖచ్చితంగా మీ అంతా చూస్తానని చెప్పేసి కూడా ఆర్పీలందరినీ బెదిరించింది. ఇది సాక్షాత్తు సీఎంఎం గారికి తెలుసు, అయినా కూడా నాకు ఏ విధంగానూ తెలియదని చెప్పేసి ఆమె చెప్పడం అనేటువంటిది కొసమెరుపు. అంటే చిన్నపాటి ఉద్యోగులకు అనుకూలంగా ఉండకుండా ఖచ్చితంగా కింద పనిచేసేటువంటి సీఓలకే అనుకూలంగా వివరించడము సరైనది కాదు. ఈ సమస్య అంతా మెప్మా పీడీ గారికి కూడా తెలుసు, విచారించింది. తప్పు సీఓ గారిది ఉంది కాబట్టి ఆమె కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వెళ్ళినారు. ఇప్పటికైనా కానీ ఆర్పీల జోలికి వస్తే సహించేది లేదు. ఆర్పీలకు న్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అయినా కానీ మెప్మా డైరెక్టర్ గారికైనా కానీ దృష్టికి తీసుకువెళ్తాము. శివ లక్ష్మీ కుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈ రోజు సీఎంఎం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు షేక్ రహమద్ బి. నేను 15వ వార్డులో ప్రశాంతి ఎస్ఎల్ఎఫ్ కి ఆర్పీగా పనిచేస్తున్నాను. నాకు మా సిఓ లక్ష్మీ కుమారి గారు 30,000 రూపాయలు డబ్బులు అడగడం అయ్యింది. నా దగ్గర లేవు మేడం, నాకు 4 పిల్లలు, వాళ్ళని సాకోవడమే నాకు ఎక్కువ అయిపోయింది, నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అంటే సరే అని పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి మాకు సంబంధించిన 15 మంది ఆర్పీలలో ఏమన్నారు, మీరు డబ్బులు అయితే నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను మనసులో పెట్టుకొని మిమ్మల్ని నలుస్తాను తప్ప బయటకైతే నేను చెప్పాను అన్నారు. అన్నట్లనే మాకు ఆర్పీలకు అందరికీ మీటింగ్ పెట్టినారు. కమిషనర్ సార్ ఫస్ట్ వచ్చినారు కదా అనేసి ఇక్కడ పెట్టినారు. పెడితే 60 మంది ఆర్పీలు, 5 సిఓలు, ఒక సీఎంఎం ఉండగా వాళ్ళ ముందర నేను చేసిన పనిని 0% చేసింది ఆ పాప అని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను నోరుప్పి అందరి ముందర చెప్పినాను, మేడం మీకు నేను 30,000 ఇవ్వనందుకు మీరు ఈ రోజు నన్ను 0 అంటున్నారు, అదే 30,000 ఇచ్చినంటే ఈ రోజు నేను గ్రేడ్ అని చెప్పేవాళ్ళు కదా అని అందరి ముందరనే అడిగినాను. అదే విషయము భవానీ అక్క పోయి ఆర్పీల మీటింగ్ లో చెప్పడం జరిగింది. చెప్పినందుకు నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని ఆమెను నోటికి వచ్చినట్టు మాట్లాడి కొట్టడం జరిగింది. ఇదైతే నిజం సార్, ఆమెనైతే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు నాకు జరిగింది, ఇప్పుడు నాకు సపోర్ట్ గా మిగతా వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళు కూడా రేపు ఆమె వేరే ఏరియాకి పోయినా కూడా వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి ఆమె ఈ ఊర్లోనే ఉండకూడదు, లేదా సస్పెండ్ అన్న చేయండి, లేదా మమ్మల్ని అందరిని మానుకోమంటే మమ్మల్ని అందరిని మానుకుంటాం, ఆమె ఒక్క దాంతో చేపించుకోండి పని. నా పేరు భవానీ, నేను ఆర్ఎఫ్ రోడ్డుకి ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. అది సరోజిని నాయుడు ఎస్ఎల్ఎఫ్. మొన్న మేడంతో నాకు కొంచెం వర్క్ ఉండి మా సిఓ మేడం తోటి ఆఫీస్కి వచ్చి నా వర్క్ నేను చూసుకుంటా ఉంటే లక్ష్మీ కుమారి సిఓ వచ్చేసి నా వెనకాల నుంచి వచ్చి, నువ్వు మొన్న ఆర్పీల మీటింగ్లో నేను లంచం తీసుకుంటున్నానని అందరికీ చెప్పినావంట, ఎందుకోసం చెప్పినావని చెప్పేసి అడిగింది. మేడం నీకు చెప్పిన వ్యక్తి ఎవరో పిలిపించండి అని నేను చాలా రెస్పెక్ట్గా మాట్లాడితే ఆమె నా పైన దురుసుగా మాట్లాడేసింది. దాని గురించి మా ఇద్దరికి గొడవ జరిగింది. సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నిర్వహించాలంటే కొంచెం భయం వేస్తా ఉంది, ఎవరికి ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. కాబట్టి ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది, అట్లనే చేసుకోవడం కూడా జరిగింది. అలా చేసుకోవడం కాకుండా ఒక్కొక్కరిని వాళ్ళ అంతు చూస్తాను చేస్తానని కూడా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మాకు ఇక్కడ పనులు చేయాలంటే కూడా భయం వేస్తుంది. మాకు కూడా ఇక్కడ చాలా ఒత్తిళ్లు జరుగుతున్నాయి. చాలా పనులు మీద చెప్పడంతో మేము ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. ఈ విషయాన్ని మేము కమిషనర్ దృష్టికి, చైర్మన్ దృష్టికి, అట్లే సోమవారం రోజు కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా ఇవ్వాలని
అనుకుంటున్నాము, ధర్నా చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు లక్ష్మీ కుమారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల పరిధిలో 60 కోట్ల విలువైన 40,000 క్వింటాల పొగాకు పంటను పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాను రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో దాదాపుగా 6 దశాబ్దాలుగా పొగాకు పంట ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఇది పొగాకు కంపెనీలు బలవంతంగా ఈ రైతులకు అలవాటు చేసి ఈ పంటను తీసుకొచ్చారు. ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో ఒక దశాబ్ద కాలం కింద పర్మిట్లు ఇచ్చేవాళ్ళు. ఈ 10 సంవత్సరాలుగా పర్మిట్లు అని చెప్తున్నారు కానీ అంతకుముందు సంవత్సరం వేసిన వాళ్ళకు ఎలాంటి సంతకాలు లేకుండా, ఒప్పందాలు లేకుండానే కొనుగోలు చేయడం, లేదా వాళ్ళ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయడం ఒక పరంపర జరుగుతూనే ఉంది. అదేవిధంగానే గత 4-5 సంవత్సరాలు కూడా విపరీతమైన ధరలకు కూడా పొగాకును కొనడం జరిగింది. అదే ఉద్దేశంతోనే రైతులు కూడా పొగాకులో 4 డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా పంటలు వేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం ఆ కంపెనీలు కానీ, వాళ్ళ అనార్గనైజ్డ్ గా ఉన్న ఏజెంట్లు గాని కొనకుండా దీన్ని దాటివేసిన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. నంద్యాల జిల్లాలో ఈ రోజు సుమారుగా 40,000 క్వింటాల KFC రకం పొగాకు, అంటే ఇది అందరు చర్చిస్తున్నారు కానీ ఈ అంశమే చర్చకు రావడం లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా నంద్యాల జిల్లాలో 40,000 క్వింటాల అన్సోల్డ్ పొగాకు ఈ రోజు నంద్యాల మండలంలో, అదేవిధంగా బండాతుకూరు మండలంలో, గడివేల మండలంలో, వెలుగోడు మండలంలో ఈ ప్రాంతాలంతా కూడా ఉండిపోయింది. ఆ పొగాకు దాదాపు 60 కోట్ల రూపాయలు విలువ చేసే పొగాకు ఈ రోజు ఉండిపోయింది. ప్రధానంగా ఈ పొగాకు కూడా అంత కౌలు రైతులే పండిస్తున్నారు. 25,000, 30,000 కౌలుకు తీసుకొని పంటలు పండించుకుంటున్న వైనం ఒకటైతే, ఈ పొగాకు ఎప్పుడో ఫిబ్రవరి నెలలే అయిపోవాల్సింది ఈ రోజు జూన్ నెల వచ్చినా కూడా పంట పొలాల్లో ఎలాంటి రక్షణ లేకుండా కేవలం ఒక టార్పాలిన్ లాంటిదో ప్లాస్టిక్ కవర్లు వేసుకొని పెట్టుకున్న వైనం ఈ రోజు కనపడుతోంది. అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా ఈ విషయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా రిపోర్ట్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేస్తామన్నారు కలెక్టర్ గారి ద్వారా. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పంటల రైతులు నాశనం అయిపోయారు. జొన్న పంట రైతు దగ్గర నుండి పత్తి పంట, మిరప పంట, శనగ, కందిలో, మినుముల్లో కూడా ధర లేకపోవడము లేదా పంట లేకపోవడంతో నాశనం అయిపోయిన పరిస్థితుల్లో మిగిలిన ఒక పంట చివరిగా ఈ రోజు పొలాల్లో కూడా ఎవరికి అమ్ముకోలేని పరిస్థితి, దెబ్బలు వేసుకునే పరిస్థితి దాంట్లో రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా కంపెనీలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా రైతులు, అసలు రైతులు ఎవరు లేరు. ఇప్పుడు మాకు 25 ఎకరాల పొలం ఏడలే, అంత మీలాంటి కౌలు రైతులు వేస్తున్నారు. అందుకని కౌలు రైతులే ముఖ్యంగా దెబ్బతినేది కూడా. అందుకని మీ రైతులంతా ఐకమత్యంగా ఉండి ఈ రైతుల విషయంలో, ఏ రైతుల విషయంలో అయినా సరే, ఏ పంట విషయంలో అయినా సరే మీరంతా కలిసి ఉండడము, కలిసి రావడము, అట్లా పద్ధతి పెట్టుకుంటే మనమంతా ఈ ఒక 2-3 సంవత్సరాలనే మంచి మన రైతు సంఘంగా ఏర్పడి అన్ని విషయాలను కూడా అంటే, అట్లాగే ఈ పైర్లు వేసుకునే విషయంలో కూడా ముఖ్యంగా ఈ కమర్షియల్ క్రాప్స్ అంటే ఇటు వాణిజ్య పంటలు వేసుకునే దాంట్లో జాగ్రత్తగా వ్యవహరించి అగ్రిమెంటు ఏదైనా నమ్మకం ఉండడము అట్లా ఉండడం చేయండి. ఊరికే ఇట్లా వేసి ఈరోజు ఒక రైతు 5 ఎకరాలు అచ్చం పొగాకు వేసి నేను ఆత్మహత్య చేసుకునే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏం ఉండదు ఆయన దగ్గర. ఏదో ఇది పొగాకు రైతుల సమస్య, మిగతా రైతులు మనదేం లేదు, పొగాకు రైతులు వాళ్ళ సమస్య అనేటట్టు కాకుండా గ్రామంలో ఏ పైరుకైనా కానీ, ఏ రైతుకైనా కానీ మనకు సమస్య వచ్చిందంటే అందరం ఒక సంఘంగా, సంఘటితంగా మనం ఆఫీసుల దగ్గరకు వచ్చి మన యొక్క కోరికలను అక్కడ మన బాధలను ఇక్కడ చెప్పుకుంటే మనం సంఘటితంగా బలం కావాలన్నమాట. కలియుగంలో సంఘే బలం. 10 మంది కనపడితేనే ఏదైనా కానీ బలం వచ్చేది. ఎదుటివానికి వాళ్ళు 10 మంది ఉన్నారనేది వస్తుంది. కాబట్టి మనం ఈ రైతు ఆ రైతు అనకుండా గ్రామంలో ఏ రైతుకైనా కానీ, ఏ పంట రైతుకైనా కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే మనం అందరం కలిసికట్టుగా వచ్చి రైతు సంఘంగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ మనం అందరం మన సమస్యలను చెప్పుకుంటే మనం జనసంఖ్య కనపడినామంటే వాళ్ళు మన సమస్యలను తీర్చుకోవడానికి ముందుకు వస్తారు. ఒకరు ఇద్దరం పోకుండా అందరూ కూడా కలిసికట్టుగా మన సమస్యలను తీర్చుకోవాలని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మధుసూదన్ రెడ్డి, బండాత్నగర్ మండలము. మేము పొగాకు రైతు బాధితులము. ముఖ్యంగా ఏమిటంటే మేము కౌలుకు తీసుకొని పొగాకు పంట వేసినాం. ఇంత ముందుకు 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎట్లనే కొన్నారు. అంటే ఇంటెలిజెంట్ను ఒకటి చేసినారు, మొద్దుని ఒకటి చేసినారు. ఇప్పుడు వచ్చి తగలా మాకు ఇంటెలిజెంట్ లేదు, ఏం లేదు, కొనమంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. వచ్చి ఈరోజు కలెక్టర్ అమ్మ గారికి వినియోగించుకున్నాము. ఆ కలెక్టర్ సానుకూలంగా స్పందించినారు. అదేవిధంగా
అన్నగారి పిలిచిన పట్టిన వస్తాను మీ వెంట అని వచ్చినారు. వారికి ధన్యవాదాలు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఊదిబత్తి చుట్టూ 60 రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలు మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో 3 గంటల సమయంలో వేశారు. ఈ యోగా సూక్ష్మ చిత్రాలన్నీ ఒకే ఊదిబత్తిపై వేశారు. ఈ అద్భుతమైన చిత్రం అందరినీ ఆకట్టుకొని అబ్బురపరిచింది. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇవన్నీ యోగా పద్ధతిలోని భాగమే అన్నారు. యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చని, ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని పెంచుతుందన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని, యోగా వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. మన భారతదేశంలో యోగా వారసత్వ సంపద వేల సంవత్సరాల నుండి మహారుషులు, మహానీయులు ఇలా ఎంతోమంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెబుతోందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక బొమ్మ గీశారు. ఊదిబత్తిపై అంటే ఊదిబత్తి చుట్టూ 60 యోగాసనాల చిత్రాలు వేశారు, అంటే సూక్ష్మ చిత్రాలు. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ధ్యానము, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇవన్నీ యోగాలోని భాగమే. యోగా వలన మానసిక ప్రశాంతత ఉంటుంది, ఒత్తిడి జయించవచ్చు. అలాగే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఎటువంటి ఆలోచన లేకుండా. ముఖ్యంగా మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, మతిమరుపు ఉండదు. ఎన్నో ఉపయోగాలున్న యోగాను ప్రతి ఒక్కరు చేయాలి. అంతేకాకుండా ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. ఎన్నో ఉపయోగాలున్న యోగా వలన మనము దినచర్యలో ఒక భాగంగా యోగాను చేర్చుకోండి. కొన్ని వేల సంవత్సరాల నుండి యోగాసనం చేసి ఎంతో ఆరోగ్యంగా, అంటే ఎంతో మహానుభావులు, మహనీయులు, ఋషులు ఇలా ఎంతోమంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెప్తుంది. 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంటే దీన్ని ప్రతిపాదన చేసింది మన భారతదేశంలో. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న యోగాను పాటించి చేయండి, ఆరోగ్యంగా జీవించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవం. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ కార్మిక సంఘాల రాస్తారోకో. శాంతినికేతన్ విద్యా సంస్థలో నేడు ముందస్తు యోగా దినోత్సవం. సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్. పొగాకు రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఊదిబత్తిపై 60 రకాల సూక్ష్మ యోగాసనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.